అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మిచ్చిరి గ్రామ సమీపంలో గొల్ల ఆదేప దారుణ హత్యకు గురయ్యారు. ఈయన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు. గతంలో మిచ్చిరి గ్రామ ఉప సర్పంచ్గా పనిచేశారు. పాత కక్షలు హత్య గల కారణాలుగా గ్రామస్తులు పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కర్ణాటక ప్రాంతంలో హత్య చేసి కర్ణాటక సరిహద్దులోని పెద్దారగుడ్డం అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మిచ్చిరి గ్రామ సరిహద్దులో అద్దెప్ప మృతదేహాన్ని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. గ్రామానికి చెందిన రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్తుండగా ప్రధాన రహదారిలో పడి ఉన్న అతని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు, గుంతకల్ డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి, ముగ్గురు సీఐలు, ఎస్ఐలు, పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు ఘటనా స్థలానికి రాత్రి చేరుకున్నారు. అనంతపురం నుంచి క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ వచ్చి హత్య ప్రదేశంలోని ఆనవాళ్లు సేకరించారు. గ్రామంలో గత ఏడాది ప్రధానంగా టీడీపీ వైకాపా వర్గీయుల నడుమ ఘర్షణ జరిగింది. ఆ గొడవలో పలువురు తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలయ్యారు. అప్పట్లో పోలీసులు తెలుగుదేశం పార్టీకి చెందిన 16 మందిపై కేసులు నమోదు చేశారు. వైకాపా వర్గీయులపై నామమాత్రంగా కేసులు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న గొల్ల ఆదేపను వైకాపాకు చెందిన ప్రత్యర్థులు వేట కొడవలతో కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం ఆయన భౌతికాయాన్ని ద్విచక్ర వాహనాన్ని కర్ణాటక సరిహద్దులోని మిచ్చిరి గ్రామం వద్ద పడేసి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటి దినం రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో రాయదుర్గం మండలం మేచిరి గ్రామానికి చెందినటువంటి గొల్ల ఆదికేశవులు అలియాస్ ఆదన్న అనేటువంటి వ్యక్తి తన 2 వీలర్లో సమీపంలో ఉన్నటువంటి కర్ణాటక గ్రామం నుంచి తన స్వగ్రామానికి వెళుతూ ఉండగా గ్రామం శివార్లలో అతని పైన దాడి చేసి హత్య చేయడం జరిగింది. మృతుడి భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. నేరస్థలాన్ని ఇమ్మీడియట్గా పోలీసులు సందర్శించి డాగ్ స్క్వాడు, క్లూస్ టీమ్స్తో అక్కడ ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించడం జరిగింది. ఈ హత్య వెనుక గల వ్యక్తులు, అదేవిధంగా హత్యకు గల కారణములు విచారణలో తెలియరావాల్సి ఉంది. నిందితులను పట్టుకోవడానికి 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపడం జరిగింది. జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు త్వరలోనే నిందితులను పట్టుకుని రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈరోజు రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆదెప్ప అతి దారుణంగా చంపారు. ఈరోజు ఇది ముమ్మాటికి రాజకీయ హత్య అని చెప్పి మేము భావిస్తున్నాము. కానీ దీని వెనుక ఎంతమంది పెద్దల హస్తమున్నా, ఎటువంటి వ్యక్తులున్నా కూడా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ఆ కుటుంబాన్ని మేము తెలియజేస్తున్నాము. దాంట్లో కూడా ఆదెప్పకి